హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ట్రూ లవ్ కోసం అండ్ అలానే ట్రూ లవర్స్ కోసం. అలా అయితే చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ట్రూ లవ్ ఉంది అనుకుంటే అండ్ అలానే ఈ రోజుల్లో కూడా ట్రూగా లవ్ చేసే ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ అలానే లవ్లో ఉన్న వాళ్ళు అయితే మెయిన్గా చూడండి. టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఒక అబ్బాయి అయితే ఒక మెసేజ్ చేశాడు. ఏంటంటే, "అన్న నేను ఒక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాను. బట్ ఆ అమ్మాయికి ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అలానే చాలామంది అబ్బాయిలతో కూడా మాట్లాడుతూ ఉంటది" అని చెప్పేసి. అయితే నాకు ఒక అనుమానంగా ఉంది అని చెప్పి. అమ్మాయి అనుమానం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్‌గా లవ్ చేస్తే ఏంటంటే, ట్రూగా లవ్ చేస్తే ఆ అబ్బాయి ఎంతమందిలో ఉన్నా కూడా ఆ అమ్మాయి ఎంతమంది అబ్బాయిలతో మాట్లాడినా, లేకపోతే ఎంతమంది అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్ చేసినా కూడా ఆ అబ్బాయి మీద ఇంత లవ్ కూడా తగ్గదంట. అండ్ అలానే సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే, ఆ అమ్మాయి ఎంతమంది అబ్బాయిలతో మాట్లాడినా, ఎంతమంది అబ్బాయిలతో బయటికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు ఎంతమందితో చాట్ చేసినా కూడా ఓ వాళ్ళ లవర్‌కి స్టేజ్ అండ్ అలానే ప్లేస్ కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వదంట. అండ్ అలానే ఇంకోటేంటంటే, తన చుట్టూ ఉండే వాళ్ళని ఏ స్టేజ్‌లో ఉంచాలో, ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతదంట. అండ్ అలానే నెంబర్ 3 ఏంటంటే, ఒక అమ్మాయి నువ్వు ఒక అమ్మాయిని చేపట్టుకుంటే సిగ్గుతో తల దించుకుంటది. అదే ఇంకొకడు పట్టుకుంటే చెయ్యి అదే చెయ్య చెంప చెల్లుమనిపిస్తది. ఇది నిజం. ఎందుకంటే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తుంది కాబట్టి. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలదలుచుకుంది ఏంటంటే 100 మందిలో 50% అమ్మాయిలు మీరనుకునే విధంగా కూడా ఉన్నారు. బట్ ఇంకొక 50% అమ్మాయిలన్నది మంచిగా అండ్ అలానే హానెస్ట్‌గా కూడా ఉన్నారు కదా! సో, ప్రతి ఒక్కరిని తప్పుపట్టడం అండ్ అలానే అనుమానించడం తప్పు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలానే ఇంకోటేంటంటే ఒకటి ట్రూగా లవ్ చేసే అమ్మాయి అండ్ అలానే అమ్మ వీళ్ళిద్దరూ ఎప్పటికి కూడా మిమ్మల్ని మోసం చేయరు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకటి అనుకోవచ్చు. ఏంటంటే అమ్మతో పోలుస్తున్నావు కదా బ్రో! అమ్మాయి అంత గొప్పదా? లేకపోతే అమ్మతో పోల్చే అంత ఒక క్యారెక్టర్ ఉందా ఒక అమ్మాయికి ఈ రోజుల్లో కూడా అని అడుగుతారు చాలామంది. ఎందుకంటే ప్రతిది దాంట్లో గుడ్డే కాదు కదా! బ్యాడ్ కూడా ఉంటది కదా! సో, ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. అండ్ అలానే ఇలా ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఇప్పటికే ఆలోచించుకొని ఉంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు. సో, వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే తేడా చూపిస్తున్నారు కదా! అమ్మాయి, అమ్మ అని చెప్పేసి. అమ్మాయి, అమ్మ తేడా చెప్తున్నా. ఏంటంటే ఒక అమ్మ మనకి జన్మనిస్తది. ఒక అమ్మాయి మనకి తోడుంటది జీవితాంతం. ఒక భార్య సేవలు చేస్తది. స్నేహితురాలు కష్టంలో తోడుంటది. ఒక అక్క, చెల్లి మనకు మరో అమ్మలా మారుతాడు. మరి వీళ్ళందరూ కూడా ముందు అమ్మాయి నుంచి అమ్మగా మారేవాళ్ళే కదా అన్న! మరి ఇంకా అమ్మాయి, అమ్మ అనే వేరే వేరే భేదాలెందుకు? లేకపోతే డిఫరెన్స్‌లెందుకు? అసలు లేకపోతే అమ్మ మంచిది, అమ్మాయి తప్పుది, లేకపోతే అనుమానాలెందుకు? ఇవన్నీ ఎందుకన్నా చెప్పండి ఒకసారి. ఏ మీ అమ్మని ఎప్పుడైనా మనం అనుమానిస్తామా చెప్పండి? మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి కూడా మీకు అమ్మతో సమానం. సో, ఈ వీడియోని చూసి ఎంతోమంది తప్పుగా అనుకోవచ్చు. బట్ నాకు అనిపించింది నేను మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ అలానే ఎవ్వరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సో, ప్రతి ఒక్కరికి కూడా ఇది కరెక్టు అనిపిస్తే మాత్రం ఈ వీడియోనైతే వీడియోలో ఒక కామెంట్ అయితే చేయండి. ఒక హార్ట్ సింబల్ పెట్టి కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. లేదు నువ్వు చెప్పింది నువ్వు రాంగు, నీ కంటెంటే రాంగ్ భయ్యా అని అనుకుంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్.